ఈరోజు వీడియోలో ఊరంతా వేడి నీళ్ళే. ఈ ఊరంతా వేడి నీళ్ళే బోరుబావులలో నుంచి కూడా వేడి నీళ్ళు వస్తుంటాయట. ఆ ఊరు ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పగిడేరు మనుగూరు మండలంలోని ఒక పల్లెటూరు ఈ గ్రామము. దాదాపు 3500 మంది జనాభాతో ఉండే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అదే ఊరిలోని వేడి నీళ్లు లోతుగా తవ్విన కొద్దీ ఉబికి వచ్చే ఆ వేడి నీళ్లు అరుదైన గుర్తింపును తెచ్చిపెడుతూనే ఊరిని పరిశోధనా కేంద్రంగాను మార్చేశాయి. అసలు ఇంతకీ ఈ వేడి నీళ్ల కథ ఏంటి? పొలాల దగ్గరలో ఊరి పొలిమేరల్లో కనిపించే ఈ వేడినీళ్ల బోరుబావులు చూడ్డానికి వింతగా అనిపించడమే కాదు, ఆ గ్రామానికి ఎంతగానో మేలు చేస్తున్నాయి. సాధారణంగా పంటలు పండించడానికి నీళ్ల కోసం బోరుబావుల్ని వేయించడము, ఆ తర్వాత మోటార్ సాయంతో వాటితో వచ్చే నీళ్లను వాడుకోవడము ఎక్కడైనా జరిగేదే కదా. కానీ ఇక్కడ ఆ బోరుబావులకు ఎలాంటి మోటార్ లేకుండానే నీళ్లు నిర్విరామంగా పైకి వస్తూనే ఉంటాయట. దీంతో రైతులు విద్యుత్తుతో పని లేకుండానే సహజంగా బయటకొస్తున్న వేడి నీళ్లతో తమ పంటను పండించుకుంటున్నారంట. దాదాపు 80 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉండే నీటిని ఒక పూట మడుల్లో ఉంచి ఆ తర్వాత వ్యవసాయానికి వాడేస్తుంటారట. ఒకప్పుడు నీళ్లు లేక ఇబ్బంది పడిన రైతులే ఇప్పుడు ఈ బోరుబావులు వేశాక ఏటా దాదాపు 100 ఎకరాల పరిపంటను వరి యొక్క పంటను సాగు చేస్తున్నారట. ఎండాకాలంలోనూ నిరంతరాయంగా వచ్చే ఈ నీళ్లు వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతున్నాయంటూ ఆనందాన్ని చెబుతున్నారు ఈ ఊరి యొక్క ప్రజలు. కొన్నేళ్ల క్రితం మాట పగిడేరుతో పాటు ఆ ఊరి పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలని వెతుకుతూ సింగరేణి సంస్థ త్రవ్వకాలు చేసింది. తవ్విన ప్రతి చోట సలసలా మరిగే వేడి నీళ్ళే వచ్చాయట. పైకి పొంగుతూ వచ్చిన ఆ బోరు నీళ్ళని అలాగే వదిలేశారు. కానీ నీళ్లు వేడిగా ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవడానికి మళ్ళీ 2014లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఊరికొచ్చారట. మరిన్ని బోర్లు వేస్తూ పరిశోధన మొదలుపెట్టారు. ఇక్కడి నేలలో 1000 మీటర్ల లోతులో నీళ్లు ఇంచుమించు 180 నుంచి 220 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్నట్లు గుర్తించారు. భూ అంతర్భాగంలోని పగుళ్లే ఆ వేడికి కారణమని అయి ఉండొచ్చని అనుకుంటున్నారు. అరుదైన ఈ వేడి జలాలతో మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారట. వేడి నీటితో విద్యుత్తు కూడా తయారు చేస్తున్నారట. పరిశోధనలు చేస్తున్నప్పుడే వేడి నీళ్లతో విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే ఆలోచన వచ్చి ఇక్కడ 2021లో జియో థర్మల్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశారట. 20 kV విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసిందట. సింగరేణి, శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థలు ఈ ప్లాంటులో పరిశోధనలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 380 జియోథర్మల్ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రదేశాలను గుర్తిస్తే అందులో అన్ని విధాల అనుకూలమైంది పగిడేరు అనే గ్రామము. అంతేనా, ఇక్కడ ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ వేడి నీళ్లతో విద్యుత్తును ఉత్పత్తి చేశారు. ప్రస్తుతము వాణిజ్యపరంగా కూడా పెద్ద ఎత్తున జియోథర్మల్ విద్యుత్తు తయారు చేసే పనిలో పడ్డారు. ఈ ప్లాంట్ పరిశోధకులు సహజ సిద్ధంగానే బయటకు ఉబికి వస్తున్న ఈ వేడి నీళ్లు అటు పంటలకి ఇటు విద్యుత్ తయారీకి ఉపయోగపడంతో గ్రామస్తులు ఈ బోరుబావుల్ని తమ ఊరి ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు గ్రామస్తులు. ఈ పగిడేరు యొక్క గ్రామము చాలా పేరు ఉన్నతులుగాంచింది.